ఫ్రెండ్స్ ఇది 2026 KTM డ్యూక్ 250 గ్రే కలర్ అనమాట. షోరూమ్ దగ్గర నుంచి నేను తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఆఫ్ రోడ్లో ఈ వెహికల్ రైడ్ చేద్దాం, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఇందులో మీకు 250 అని చెప్పేసి చాలా పెద్దగా అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ డ్యూక్ అని చెప్పేసి ఉంది. SOHC ఇంజిన్ 249cc లిక్విడ్ కూల్ ఇంజిన్ అనమాట ఇది. అలాగే మీకు మంచి స్వింగ్ ఆర్మ్ అయితే ఇచ్చారు. ఇక్కడ 10 స్టెప్స్ అడ్జస్టబుల్ WP Apex హాఫ్ సెట్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వైట్ కలర్లో చూస్తానికి చాలా బాగుంది. ఫ్రంట్స్ అనే మీకు 43mm WP Apex అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అనమాట. ఇది కూడా మీకు 150mm సస్పెన్షన్ ట్రావెల్. అలాగే ఇక్కడ మీకు హబ్లెస్ డిస్క్ అయితే ఇచ్చారు చూడొచ్చు. అలాగే ఎగ్జాస్ట్ కూడా మీకు అండర్ బెల్లీ అయితే ఉంది. కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువ ఉంది కాబట్టి ఆఫ్ రోడ్లో చెక్ చేద్దాము. ఆఫ్ రోడ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీకు క్లారిటీ అయితే వస్తుంది కదా. ఓకే, నాకైతే రెండు కాళ్ళు కూడా ప్రాపర్గా కింద అందినయి. సూపర్ అన్నమాట. ఇదంతా బై రోడ్ పెర్ఫార్మెన్స్. ఈ వెహికల్ మీద ఆల్రెడీ మన ఛానల్లో డెడికేటెడ్గా వీడియో ఉంది. బై రోడ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అలాగే స్పెసిఫికేషన్స్ ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఒకసారి వీడియో చూడండి. ఇది ఆఫ్ రోడ్ వీడియో అనమాట. అయినప్పటికీ మీరు బై రోడ్ పెర్ఫార్మెన్స్ చూశారు కదా. సో పెర్ఫార్మెన్స్ అయితే బాగుందన్నమాట. 250cc మీకు డ్యూక్ 250 బెస్ట్ పెర్ఫార్మెన్స్తో దొరికే వెహికల్ అనమాట. విజువల్లో ఏదైనా వెహికల్ ఆఫ్ రోడ్లో తీసుకురావాలంటే నేను ఇటే వస్తాను. సో ఇక్కడ మనకి బెస్ట్ ఆఫ్ రోడింగ్ అయితే ఉండిద్ది అనమాట. కొంత దూరం అయితే మనం ఈ వెహికల్ని ఆఫ్ రోడ్కి తీసుకెళ్ళచ్చు. సో చాలా వెహికల్స్ అయితే వేసుకొని వచ్చాను. నన్ను ఫాలో అవుతూ ఉంటే మాత్రం మీకు తెలుస్తుంది. సో ఇక్కడంతా మనకి మట్టి రోడ్ అనమాట. సో చెక్ చేద్దాం. డ్యూక్ 250 కూడా నాకు ఎందుకో చెక్ చేయాలనిపించింది. నేనేమి స్లోగా అయితే పోనీయట్లేదు, కొద్దిగా స్పీడ్గానే పోనిస్తున్నాను. అలాగే ఇవి మనకి రేడియల్ టైర్స్ అనమాట, లో ప్రొఫైల్ టైర్స్. కొద్దిగా స్కిడ్ అయిపోయి కింద పడిపోయే అవకాశం అయితే ఉంది కాబట్టి జాగ్రత్తగా పోనిస్తాను నేను. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇట్లాంటి ఆఫ్ రోడింగ్లో కూర్చుంటే పని అవ్వదు, నుంచోవాలి. బట్ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనకి పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంది కదా. సో పొరపాటున ఏదైనా యాక్సిలేటర్ కొద్దిగా తిప్పినా సరే వెళ్ళిపోద్ది ముందుకి. యాక్చువల్లీ ఇది ఆఫ్ రోడ్ వెహికల్ అయితే కాదు, మీ అందరికీ తెలుసు. బట్ మనం ఆఫ్ రోడింగ్ కూడా చేస్తున్నాం ఈ వెహికల్ మీద. ఇందులో మీకు క్లచ్ అయితే చాలా స్మూత్గా ఉంది. సో సింగిల్ ఫింగర్తో కూడా మీరు క్లచ్ అయితే ప్రెస్ చేయొచ్చు. ఆఫ్ రోడింగ్లో ఎంత స్మూత్గా ఉంటే అంత మంచిది అనమాట క్లచ్ అయితే. సో ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే క్విక్ షిఫ్టర్ అయితే ఉంది. పద్దాకలా క్లచ్ ప్రెస్ చేసి మీరు గేర్లు వేయాల్సిన అవసరం లేదు. యాక్సిలేటర్ ఇస్తూనే మీరు గేర్లు వేయచ్చు, డౌన్ చేయొచ్చు. సో ఇట్లా ఉండాలన్నమాట ఆఫ్ రోడింగ్లో. ఓకే, అక్కడ కొత్తగా బ్రిడ్జ్ కడుతున్నారు కదా, దానికి చాలా వరకు మార్పులు అయితే జరిగినాయి ఇక్కడ. ఇంతకుముందు మేము అడ్వెంచర్ 250 వేసుకొని వచ్చాము, అప్పుడైతే ఇంత ప్రాపర్గా అయితే లేదు. ఇప్పుడు డ్యూక్ 250 సేమ్ ఇంజన్ రెండిట్లో కూడా, కానీ పెర్ఫార్మెన్స్లో చాలా వరకు డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు మీరు. సూపర్ అన్నమాట వ్యూ అయితే. సో అడ్వెంచర్ వెహికల్స్ వేసుకొని వస్తే ఇంకా సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు ఇట్లాంటి చోట. సో ఇప్పుడైతే నేను యాక్సిలేటర్ ఇచ్చున్నాను, సెకండ్ గేర్లో వెళ్తున్నా. సో నుంచున్నాను, 4th గేర్. ఒకవేళ డౌన్ చేయాల్సి వస్తే డౌన్ చేయొచ్చు, చూడొచ్చు ఇక్కడ. సో ఇట్లాంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయి మనకి. క్విక్ షిఫ్టర్ అలాగే స్లిప్పర్ క్లచ్ ఉంటే మాత్రం. బ్యాక్ సైడ్ ABS ఆఫ్ చేస్తే డ్రిఫ్ట్ చేయొచ్చు అనమాట. బట్ ఇది కొత్త వెహికల్ కాబట్టి మనం అలాంటి పనులు అయితే చేయదలుచుకోలేదు. ఆ బ్రిడ్జ్ తర్వాత నుంచి అటువైపు ఇంకా మనకి ఆఫ్ రోడింగ్ అయితే ఉంది, చాలా దూరం అయితే మనం వెళ్ళిపోవచ్చు. బట్ ఇది మన ఓన్ వెహికల్ అయితే కాదు, నా సొంత వెహికల్ వేసుకుని వచ్చిన రోజు మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇటు నుంచి కిందకి దారి ఉన్నట్టుంది. ప్రస్తుతానికి నేను మళ్ళీ రిటర్న్ అయిపోతాను.
150 సస్పెన్షన్ ట్రావెల్ అయినప్పటికీ బాగానే పెర్ఫామ్ చేస్తుంది మీకు. సో ఈ రోడ్డుకి ఏ వెహికల్ వేసుకొచ్చినా సరే మంచి ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఉండిద్ది, మంచి మెమరీ క్రియేట్ చేసుకుంటా అన్నమాట. ప్రాపర్ రైడింగ్ గేర్ ఉంటే మాత్రం ఇంకా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయొచ్చు. ఎందుకంటే అప్పుడు కింద పడిపోయినా సరే మనకి పెద్ద ప్రాబ్లం అయితే అనిపించదు, మంచి కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. ఇట్లాంటి ఆఫ్ రోడింగ్ మీ ఏరియాలో ఎక్కడైనా ఉందో నాకు కామెంట్ చేయండి. బ్యాక్ సైడ్ బ్రేక్ అయితే సూపర్ అన్నమాట, పెద్ద డిస్క్ బ్రేక్ కదా. లేటెస్ట్ వెహికల్లో మీకు కేటీఎం వెహికల్స్లో చాలా వరకు అప్గ్రేడ్స్ అయితే జరిగినాయి. హబ్లెస్ డిస్క్ బ్రేక్ అవ్వచ్చు, అలాగే మీకు క్యాస్ట్ అల్యూమినియం ఎల్ఐ వీల్, అలాగే ఇక్కడ నట్టు చూసారు కదా, ఇది కూడా కొద్దిగా అప్డేట్ చేశారు, బాగుంది. అటెన్షన్ టు డీటెయిల్ అయితే వెహికల్స్లో బాగుంది. డ్యూక్ 250, డ్యూక్ 200లో కూడా బాగుంది. ఇంకా డ్యూక్ 320 గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అది ది బీస్ట్. సో ఇదే మామూలుగా లేదు, బై రోడ్లో ఫస్ట్ గేర్ వేసిన తర్వాత యాక్సిలేటర్ ఇస్తుంటే స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఇంకా డ్యూక్ 390 గురించి ఎవరైతే వాడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకే తెలుసు. మీరు టాప్ ఎండ్ పెర్ఫార్మెన్స్ ఉన్న వెహికల్ కావాలి అని అనుకుంటే మాత్రం అండర్ 4 lakhsలో డ్యూక్ 390 తీసుకోవచ్చు. బట్ డిజైన్ మీకు నచ్చితే, నాకైతే డిజైన్ అంత ఏమీ అనిపించలేదు అనమాట. సో ఇది కూడా, ఈ ప్యానల్స్ నాకు నచ్చలేదు డిజైను. డ్యూక్ 200 డిజైన్ సూపర్ ఉండిద్ది అనమాట. సో ఇట్లా, కానీ ఇదేమో ఇట్లా పక్కకు వచ్చినట్టుగా ఉంది. హై స్పీడ్ స్టెబిలిటీ బాగుండాలి కాబట్టి వాళ్ళు ఇట్లా ఏరోడైనమిక్గా డిజైన్ చేశారని మనకు అర్థమవుతుంది. బట్ డిజైన్ బాగోపోయినప్పటికీ దానివల్ల మనకు ఉపయోగమే కాబట్టి మంచిని మనం యాక్సెప్ట్ చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ అయితే డ్యూక్ 250తో. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీరు డ్యూక్ 250 కొనుక్కోవాలనుకుంటే 2,65,000 రూపీస్లో బెస్ట్ వెహికల్ అనమాట. SOS ఇంజిన్ కూడా స్మూత్గా ఉంది, చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానండి.